ఇలా రోజు మొత్తం టీవీ చూసి కూర్చుంటే కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? మీకు అంతగా కావాలంటే బస్ స్టాండ్కి వెళ్ళి కూర్చోండి, రోజు మొత్తం చూడొచ్చు. ఎప్పుడు వేస్ట్ ఖర్చులే. బతుకు బస్ స్టాండ్ అంటే ఇదా? కంగారు పడకలే, నువ్వు బస్ స్టాండ్లో కూర్చొని పుట్టింటికి వెళ్ళవలసిన టైం వస్తుంది, అప్పుడు చెప్తా. నన్ను వద్దని చెప్పి ఇది వేసిందేంటి? మళ్ళీ టీవీ పెట్టాడా? చెప్తా మీ సంగతి. బావగారు, పొద్దు పొద్దున్నే టీవీ ఏంటండి? కొంచెం అలా బయటికి వెళ్ళి రావచ్చు కదా సాయంత్రం వరకు సరదాగా. మాకు తిండి ఖర్చైనా మిగులుతుంది. ఎప్పటి వరకు మీరు టీవీ చూశారు కదమ్మా, మేము కూడా చూడకపోతే సమానత్వం పోద్ది. పంచేసాడు తిని. నువ్వు ఇలా వచ్చావా? చెప్తా నీ సంగతి. ఏంట్రా సడన్ గా గాలిటి మళ్ళింది? నాకంటూ ఫ్రెండ్స్ ఎవరున్నారే, నొక్కదానివిగా, అందుకని చూద్దామని వచ్చా. అదేంటి, నీకు నేను తప్ప ఇంకెవరు ఫ్రెండ్స్ లేరా? లేరుగా. మరి ఫ్రెండ్ యాప్ ట్రై చేయొచ్చు కదా. ఫ్రెండ్ యాపా? ఫ్రెండ్ యాప్ నువ్వు ఎప్పుడు యూజ్ చేయలేదా? దీంట్లో కాల్స్ మాట్లాడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఈవెన్ రూమ్స్ హోస్ట్ చేయొచ్చు. నీ బోర్డమ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. ఇది 100% సేఫేనా? నేను వాడక ముందు దాకా అలాగే అనుకున్నా, కానీ వాడాకే తెలిసింది ఇది చాలా సేఫ్ అని. దీంట్లో నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. నీతో ఎవరైనా మిస్బిహేవ్ చేశారనుకో, వాళ్ళని బ్లాక్ చేయొచ్చు. దీనివల్ల నీకే లాభం? నీకు తెలుసు కదరా, నేను లాభం లేకుండా ఏ పని చేయనని. దీంట్లో మనం కాల్స్ మాట్లాడుతూ గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది, దాన్ని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఫన్ కోసం వాడుకోవచ్చు. ఈ యాప్ అయితే బాగుంది, ఇంటికి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేస్తా. రేయ్, నన్ను కలవడానికి వచ్చా అన్నావు కదరా. నేను ఎప్పుడైనా కలవచ్చే, ముందు ఈ ఫ్రెండ్ యాప్ని ట్రై చేయాలి, తర్వాత కలుస్తా. చూసారు కదా, నేను కూడా మా చెల్లి చెప్పిన తర్వాత ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేశాను. మంచి మంచి ఫ్రెండ్స్ని కలిశాను, మంచి మంచి గిఫ్ట్స్ కూడా గెలుచుకున్నాను. మీరు కూడా యాప్ని యూజ్ చేయాలనుకుంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఏంటమ్మా మా కోసం వెయిట్ చేస్తున్నారా? బాగా ఆకలేస్తుంది, ఏదో ఒకటి పెట్టమ్మా. అదేంటి బావగారు, మీరు ఈ రోజు ఉపవాసం కదా? ఉపవాసమా? నేనెప్పుడు చెప్పానమ్మా? అదేంటి, ఈ రోజు మా ఆయన ఉపవాసం ఉంటున్నారు కదా? నేనెప్పుడు చెప్పానే? మీరు ఊరుకోండి, ఆయన ఉంటే మీరు కూడా ఉండాలి కదా, అప్పుడే సమానత్వం అవుతుంది. బుక్ చేసింది వచ్చి నీ పక్కసు నాకు కడుపు మాడుస్తావా? మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. సర్లే, సమానత్వం కోసం కదా. ఎంజాయ్. చెప్పా కదా, దీనికి ఈడు కది కరెక్ట్ అని. కరెక్టే. ఏమైంది అంజు, డల్లుగా ఉన్నావు? ఎందుకండి ఇక్కడ మనం సమానత్వం పేరుతో పడి పడి తినడం అవసరమా మనకి? ఆవిడే పిసునుగొట్టుది, వాళ్ళ ఆయనకే సరిగ్గా తిండి పెట్టట్లేదు, మనకి ఏదో ఒక కారణాలు చెప్పి ఇబ్బంది పెడుతుంది. పౌరుషం లేకుండా ఇక్కడ ఉండడం అవసరమా? అవసరమే. పౌరుషం లేకపోయినా పర్లేదు, సమానత్వం మాత్రం ఉండాలా, అస్సలు తగ్గను. అబ్బా, రోజంతా టీవీ చూస్తూ బోర్ కొడుతుంది. మనం నలుగురం సరదాగా ఏదైనా గేమ్ ఆడదామా? మా తాత ఒకప్పుడు ఇలా ఆటలాడే ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోక ముందు పెద్ద అంబానీ ఫ్యామిలీ మరి. వీళ్ళంటి గేమ్స్ అది ఇది అని చెప్పి ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా ఉండేటట్టున్నాయి, ఏదో ఒకటి చేయాలి. బావగారు, మీ ఇల్లు వదిలి ఇన్ని రోజులు ఇక్కడ ఉంటున్నారు కదా, మీకేం బాధ అనిపించట్లేదా? బాధగానే ఉందనుకోండి, కానీ సమానత్వం పోద్ది కదా, తప్పట్లేదు. అందుకే వీడు కరోనాలో పోవాల్సింది సమానత్వం కాదు, సమాప్తం అయిపోయేవాడు. నేనొచ్చేసా. ఇప్పుడు పంతులు గారు నమస్తే. ఇది ఇక్కడ ఉన్నాడేంటి? పవర్ పోయినట్టుంది. ఏంటండి సొనుక్కుంటున్నారు? అదేదో బయటికి మాట్లాడితే అందరికీ సమానంగా వినపడదు కదా. ఏం లేదు నాయన, జీవితంలో అష్టదరిద్రాలు పోవాలని కొరింగ నిమాలు వేసుకున్నాను. అయినా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నువ్వు ఎలా వచ్చావని ఆలోచిస్తున్నాను. జోకులు బాగా వేశారు, లోపలికి రండి. మీరేంటి పంతులు గారు ఇలా వచ్చారు? అది చేసిన పాపాలు చూడడానికి వచ్చినట్టు ఉన్నారు. అదే పెళ్ళిళ్ళు. అదేం లేదమ్మా, పక్క వీధిలో భోజనాలు ఉన్నాయంటే వచ్చాను. అక్కడ తినేసి మీరు ఇక్కడే ఉంటారు కదా అని పలకరిద్దామని వచ్చాను. అయితే అక్కడ తినేసారా? అయ్యో, అక్కడ తినేసారా? అక్కడ తినేసి ఇక్కడ తినకపోతే సమానత్వం పోద్ది, ఇక్కడ కూడా తినాలా? నాకు అదే కావాలి నాయనా, నీ సమానత్వం నేను కాపాడుతాను కదా, పదా.